నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో సార్ పర్టికులర్గా మనం చూసుకుంటే చాలామంది బిఎంఈటీ కోర్సులో జాయిన్ అవుతున్నారు, బ్యాచెస్ రన్ అవుతున్నాయి, అంతా బాగానే ఉంది. అండ్ పర్టికులర్గా చూసుకుంటే సార్ అందరికి ఉపయోగపడే విధంగా ఈవెన్ వేస్టేజ్ నుంచి కూడా ఇటువంటి సబ్జెక్ట్ ఒకటి ఉంది, సంపద సంపాదించుకోవచ్చు అనేది సో చాలామందికి తెలియదు. అటువంటివి ఈ బిఎంఈటీ కోర్సులో ఏ విధంగా ఉంటుందంటారు? శివ ఓం. నేను రైతు పక్షపాతిని. ఈ పాస్ట్ నాకున్న ఈ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ చూసినా కూడా కొన్ని చోట్ల ఇన్సిడెంట్స్ చూస్తే కళ్ళల్లో నీళ్లు పడేటివి. ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటే పేపర్లలో, తర్వాత మా కంటితోనే మేము చూసేవాళ్ళం. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని, పత్తికొండ ఆ ఏరియాలో టమోటా ఎక్కువగా పండిస్తారు. అక్కడ పండించిన పంట వాళ్ళు మార్కెట్కు తీసుకొని వస్తే ఎంత ఘోరంగా ఉంటుందంటే రైతు పరిస్థితి. అక్కడ పొలం నుంచి మార్కెట్కు తీసుకురావడానికి 1 కిలోకు ట్రాన్స్పోర్ట్కి 60 పైసలు ఖర్చు వస్తే మార్కెట్లో రేట్ ఎంత చెప్తారు తెలుసా? 50 పైసలు అలా చెప్తారు దళారులు. మరి ఆ మార్కెట్లో అలా ఉంటే జనరల్గా బయట కూరగాయల మార్కెట్లో వచ్చేసి మళ్ళీ 15 రూపాయలు ఉంటుంది. ఈ బాధను తట్టుకోలేక రైతులు ఏం చేసేవాళ్ళు తెలుసా? దాన్ని చెత్తబుట్టలో పడేసిపోయేవాళ్ళు. ఒక రైతు దున్ని శ్రమంతా దాని మీద ధారపోసి విత్తనం వేసి నీరు పట్టి మందు కొట్టి అన్నీ పెట్టి తర్వాత దాన్ని సొంత బిడ్డలా పెంచిన తర్వాత అటువంటి తీసుకొచ్చిన దాన్ని చెత్తబుట్టలో వేసిపోతున్నాడని అంటే ఎంత ఘోరం, అసలు ఎంత బాధ ఉంటుంది ఆ రైతుకు. అటువంటి రైతులు ఎప్పుడూ ఆ రకంగా బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఈ బిఎంటీ ప్రోగ్రాంలో ఈ స్పెషల్ అగ్రికల్చర్ ప్రోగ్రాం పెట్టాం. మనం ఎలా వాళ్ళకు చేయబోతున్నాం అనేది అనుకుంటే, ప్లస్ ఇది వ్యాపార మార్గంగా ఎలా ఉపయోగపడుతుంది, మనీ ఎలా వస్తుంది అని అనుకుంటే ఎప్పటికీ కూడా దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ కూడా దేనిని తక్కువ అంచనా వేయరాదు. ఈ ప్లాట్ఫామ్ను కూడా మీరు తక్కువ అంచనా వేయరాదు. ఎందుకంటే ఇట్ కెన్ క్రియేట్ వండర్స్. కాబట్టి ఇవి కొన్ని అద్భుతాలు సృష్టించగలుగుతుంది. మనకు ఎలా ఉపయోగపడుతుంది సార్ అది అని మీరు అనుకుంటే, ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచి కాకుండా మనం ఇంకొక సైడ్ నుంచి చూడాలి. నేను అందుకే ఎప్పుడు థర్డ్ ఐ, ఈ 2 కళ్ళతో కాదు, మనం ఇంకొక ఐతో చూడాలి. అప్పుడు చూడు మనం అప్పుడు ఆ రైతుకు మనము వెన్నుదన్నుగా నిలబడగలుగుతాము. రైతుకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, మనకు వ్యాపారం జరుగుతుంది, డబ్బు వస్తుంది, అందరికీ 10 మందికి వర్క్ కూడా మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అన్ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తాం. ఇన్ని అద్భుతాలు ఉంటాయి అన్నట్టు. ఇది ఎలాగో ఒక ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అక్కడ పడేసే టమోటా ఎందుకు మనం తీసుకొని దాన్ని ఒక బై ప్రోడక్ట్గా తయారు చేసి ఇవ్వకూడదు? అక్కడ ప్రధానంగా మరి రైతు ఎందుకు టమోటా పడేస్తున్నాడు? రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు కదా, ఒక కామన్ క్వశ్చన్. అవును, అమ్ముకోవడానికి దాన్ని పచ్చి సరుకు అంటారు. సరుకులు 2 రకాలు, వట్టి సరుకు, పచ్చి సరుకు అని 2 ఉంటుంది. ఈ పచ్చి సరుకు ఏంటంటే పాడైపోతుంది. అది ఏంటి? టమోటా, కూరగాయలు 4 రోజులు ఉంటే బూజు పట్టిపోతాయి, కుళ్ళిపోతాయి. అల్లము, ఇవన్నీ వెంటనే అమ్మేసుకోవాలంటే 2 రోజుల్లో అమ్మేసుకోవాలి, 3వ రోజుకు కుళ్ళిపోతుంది. అదే వట్టి సరుకు అనుకోండి, బియ్యము ఇప్పుడు లేట్ అయిపోతే ఇంకొక 2 నెలలకు అమ్ముకుంటాడు. కందులు ఉన్నాయి, సంవత్సరానికి అమ్ముకుంటాడు. జొన్నలు ఉన్నాయి, 4 నెలలకు అమ్ముకుంటాడు రేట్ వచ్చినప్పుడు. కానీ ఈ రైతుకు పాపం అలాంటి అవకాశం ఉండదు. అలా తోటలోంచి తీసుకొస్తే అలా అమ్మేసేయాలంతే, లేకపోతే కుళ్ళిపోతుంది. నువ్వు కోయకపోతే రేట్ లేదని పొలంలోనే కుళ్ళిపోతుంది. మరి అటువంటి కండిషన్ నుంచి మనం రైతును బయటపడేయాలి. వాళ్ళ 3 పూట్ల వాళ్ళ కడుపు నింపి వాళ్ళని ఆదాయ మార్గంలో నడిపించి మనం కూడా వాళ్ళ మీద బిజినెస్ చేయగలగాలి అని అంటే ఈ ఐడియా మనకు వర్కౌట్ అవుతుంది. ఏంటి ఐడియా అని అంటే, ఎంతకు అడిగాడు వాడు మార్కెట్లో? 50 పైసలకు అడిగాడు. మనం రైతుకు 50 పైసలు కాదు, 5 రూపాయలు రేట్ ఇచ్చి కొన్నాం. కానీ అప్పుడే ఇవ్వం డబ్బులు అప్పుడే ఇవ్వం. 50 పైసలు వాడికి అడిగాడు కదా, 50 పైసలు బదులు 1 రూపాయి మనం ఆ రోజు స్పాట్లో పే చేసేసి మిగతాదంతా మనము కొన్ని రోజుల వరకు టైం తీసుకుంటాం. మనం ఏం చేస్తాం దాన్ని అని చెప్తే, పాడైపోయేది కదా, మరి మనం ఏం చేయాలని అంటే అక్కడే యాక్షన్ ప్లాన్ మొదలవుతుంది. అక్కడే మన బిఎంఈటీ ప్లాట్ఫామ్ యొక్క వండర్ తెలుస్తుంది అన్నట్టు. మనం ఏం చేయాలి? ఈ ప్రోడక్ట్ నేను ఓన్లీ టమోటా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇటువంటివి ఏవైనా మనం అన్వయించుకోవచ్చు. ద వండర్ ఈజ్ డిహైడ్రేషన్. ఏంటి ఈ డిహైడ్రేషన్ అని అంటే, అంతకుముందు ఉండేది కాదు, ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక వస్తువు ఏదైనా పచ్చి వస్తువు, నేను చెప్పాను కదా పచ్చి వస్తువులు తొందరగా పాడవుతాయని, అవి పాడు కాకుండా అవి ఆర్టిఫిషియల్గా, న్యాచురల్గా కొన్ని డిహైడ్రేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటిలో ఉండే నీటి శాతాన్ని అంతా తీసేస్తే దాన్ని డిహైడ్రేషన్ అంటే. డి అంటే తీసేయడం, హైడ్రేషన్ అంటే వాటర్. దాంట్లో ఉండే నీటి శాతాన్ని మనం తీసేస్తాం. నీటి శాతం తీసేస్తే ఏం వండర్ జరుగుతుంది సార్ అని అంటే, ఒక వస్తువు ఎప్పుడైనా పాడైపోతుంది అని అంటే నీటి శాతం తీసేస్తే పాడు కాదు, అయిపోయింది. అక్కడే మనకు బిజినెస్ సొల్యూషన్ దొరికింది.
ఊరగాయలు ఎన్ని రోజులు ఉంటాయండి? ఊరగాయలు ఓ సంవత్సరాల తరబడి ఉంటాయి. ఎందుకు ఊరగాయ అంటే ఊరేస్తారు దాన్ని. ఊరవేయడం అని అంటే దాంట్లో ఏం కలుపుతారు? ప్రధానంగా ఉప్పు బ్యాక్టీరియా వైరస్ను చంపేస్తుంది, అసలు పెరగనివ్వదు. అవును. ప్లస్ దాని చుట్టూతో ఒక లేయర్ ఫామ్ చేస్తుంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది మామిడికాయ కావచ్చు, ఉసిరికాయ కావచ్చు, ఏదైనా కావచ్చు, సంవత్సరాల తరబడి ఉంటుంది. అలాంటిదే ఈ ప్రాసెస్. అయితే ఇక్కడ ఊరేయడం, ఉప్పు వేయడం అనేది కాకుండా దాన్ని వాటర్ % తీసేస్తే ఎండబెట్టడం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండబెట్టింది ఊర మిరపకాయలు, మీరు ఐడియా ఉందా? రైట్, అది చాలా రుచిగా ఉంటాయి కూడా. ఒక మిరపకాయ తీస్తే ఎన్ని రోజులకు పాడైపోతుంది? 4-5 డేస్ కల్లా కుళ్ళిపోతుంది. మరి ఊర మిరపకాయ సంవత్సరాల తరబడి ఎలా ఉండగలుగుతుంది? ఎందుకంటే దాన్ని మజ్జిగలో నానబెట్టి ఎండబెడతాం, అందులో ఉప్పు మజ్జిగ బాగా ఉప్పుగా ఉంటుంది. కాబట్టి అది టేస్టీగా తయారయ్యే ప్రాసెస్. ఇది కూడా డిహైడ్రేషనే, మన పూర్వీకులు మనకిచ్చిన డిహైడ్రేషన్. దాన్నే ఇక్కడ కొంచెం టెక్నాలజీ జోడు చేసి మెషినరీ సాయంతో బల్క్గా చేస్తాం. మన ఊరగాయలన్నీ అన్ని ఊరగాయలు మనం ఊరేసుకుంటాం. అలా కాదు, మొత్తం బల్క్ హెక్టార్ల కొద్ది టమాటా తీసుకుని దాన్ని డిహైడ్రేషన్ చేసేసి చిప్స్లా కట్ చేస్తుంది మెషిన్. ఫస్ట్ చిప్స్లా కట్ చేసి వాటన్నిటిని డిహైడ్రేట్ చేశాక టమాటా ఫ్లేక్స్ అనేవి తయారవుతాయి. ఏమవుతాయి? టమాటా ఫ్లేక్స్. వాటిని మనము సంవత్సరం వరకు స్టోర్ చేయొచ్చు. నవ్ సీ ద వండర్, సంవత్సరం వరకు స్టోర్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు టమాటా రేటు మార్కెట్లో 40-50కి పెరుగుతుందో అప్పుడు మార్కెట్లో పెట్టండి. రైతు బాగుపడతాడు. 10 మందికి కాదు, 100 మందికి మనము ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కంపెనీకి కూడా ఆదాయం ఉంటుంది. కాబట్టి చెత్త నుండి సంపద ఎలా సృష్టించవచ్చాయా అని అంటే ఇలా సృష్టించవచ్చు. ఏం చేశాడు రైతు? తీసుకుపోయి ఎక్కడ పడేసాడు? దాన్ని రోడ్డు పక్కన పారిపోసారు. అటువంటిది మనము దాన్ని ఒడిసి పట్టుకుని దాన్ని ఫ్లేక్స్గా చేసుకుని దాన్ని బిజినెస్ మార్గంగా చేసుకుని 3కి లైఫ్ ఇస్తాం. ఒకటి రైతు. ఆత్మహత్యలు ఎప్పటికీ జరగకూడదు. మనం బతికున్నంతకాలం ప్రతిజ్ఞ చేయాలి, ఏ రైతు ఆత్మహత్య చేసుకోకూడదు. రైతుకు బాగుపడతాడు, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, కంపెనీకి కూడా ఆదాయం వస్తుంది. ప్లస్ దీన్ని చూసి టమోటా వేసేవాళ్ళు ఇంకా పెరుగుతారు తప్ప తగ్గేవాళ్ళు ఉండదు. ఎందుకంటే మనం ప్రోడక్ట్ని మనం సేవ్ చేస్తున్నాం. అవును, రేట్ వచ్చినప్పుడు బయట అమ్ముకుంటాడు, రేట్ తక్కువ ఉన్నప్పుడు మనకు అమ్ముతాడు. మన దగ్గర ప్రోడక్ట్స్ మనం రెడీ చేసుకుంటాము. ఎప్పుడైతే మార్కెట్లో రేట్ ఎక్కువగా ఉంది, వాళ్ళు కొనలేనప్పుడు మనం మన డ్రై టమోటా ఇస్తాం. ప్లస్ టమోటా పండని దేశాలు అనేకం ఉన్నాయి. కొన్ని దేశాల్లో టమోటానే పండదు, మనం ఎక్స్పోర్ట్ చేద్దాం, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఆ రకంగా అడుగు ముందుకు మీరు ఒకటేస్తే బియ్యం మీటి 2 అడుగులు ముందుకేసి మిమ్మల్ని తోడు తీసుకుంటుంది. కాబట్టి నేను ఇచ్చినది ఒక ఐడియా. ఇలాంటివి మీ చుట్టుపక్కల ఎన్నో ఐడియాస్ రావచ్చు. చుట్టుపక్కల పాడైపోయే పంటలు అనేకం ఉండొచ్చు. రండి, రైతులను కాపాడదాం, దాన్నే బిజినెస్గా మలుచుకొని మనము ఎదుగుదాం. రైతులను, ఆత్మహత్యలను కూడా 100% మనము నిరోధించవచ్చు. బిఎంఈటీ అనేది ఎంత మంచి ప్లాట్ఫామ్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాయిన్ అవుతారు. మంచి కోర్స్, రైతులు కూడా జాయిన్ అవుతారు ఇది చూశాక. అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ, రైతులు కానీ, లేదంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంది. అండ్ కోర్సులు చాలా బాగున్నాయి. ఫర్దర్ బ్యాచ్ కూడా మంచిగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్. సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న టీం ఎవరైతే ఉందో ప్రస్తుతం బ్యాచ్, వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఫర్దర్గా కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పరంగా కూడా మంచి ఆదాయం ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. ఇంకో చిన్న విన్నపం, ఈ వీడియో చూసిన రైతులందరూ ఇది ఒక్కటే కాకుండా మిగతా ఏదైనా ఐడియాస్ ఉన్నా ఈ కంపెనీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా మీరు చేరినట్లయితే మీ బాధ మా బాధగా, మీ నష్టం మా నష్టంగా మేము భావించి మిమ్మల్ని పూర్తిగా ఆ నష్టం నుంచి బయటపడేదానికి 100% ఇది వర్కౌట్ చేస్తుంది. కాబట్టి ఒక పంట, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అటువంటి పంటలు అనేకం ఉండొచ్చు. మీకు కొత్త కొత్త ఐడియాస్ ఇవ్వడం, వాటిలో ట్రైనింగ్ ఇవ్వడం, ప్లస్ అందులో మెలకువలు నేర్పించడం, కొత్త మెడిసినల్ ప్లాంట్స్ లాంటివి కూడా మనం ఇంట్రడ్యూస్ చేసి వాటిలో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ సలహాలు, ఈ ట్రైనింగ్లో వచ్చే నాలెడ్జ్ని మీరు తీసుకోండి, అబండెంట్ సంపదను సృష్టించుకోండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ ఫార్మర్స్. చూశారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మీరు బిఎంఈటీ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీరు కనుక పౌర్ణమి రోజు జరిగేటువంటి ఈ 1,00,000 మందితో సంకల్పించినటువంటి మనీ మెడిటేషన్లో మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు చాలామందికి మనీ అట్రాక్షన్, విజువలైజేషన్ అండ్ మనీ మెడిటేషన్ అండ్ వీటితో పాటు బిఎంఈటీ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి,
అని అనుకున్నా అండ్ అవి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా వాటితోటి మీరు లాంగ్ రన్లో కూడా ట్రావెల్ అవ్వాలనుకున్నా సరే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి సొల్యూషన్ రూపంలో మీకు బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సలహాలు సంప్రదింపులు ఏదన్నా సరే కూడా చూసుకోవచ్చు. మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.